ఇప్పుడు మనం రంపచోడవరం, మూలవరం జిల్లా రంపచోడవరం ప్రధాన కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది అయితే క్రౌడ్ ఉంది. ప్రస్తుతం ఈ మధ్య జరుగుతున్నటువంటి గిరిజనుల పోరాటంలో భాగంగా 170 యాక్ట్ జీవో నెంబర్ 3 వాటిని పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రోడ్డు బాట పట్టారు గిరిజనులు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ యొక్క తీసుకొచ్చారు, ఎందుకు ఇంత క్రౌడ్ ఉంది అనేది తెలిసిన ప్రయత్నం చేద్దాం. పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం ఆదివాసీల ఆందోళనతో అట్టుడికింది. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం వేలాది మంది గిరిజనులు రోడ్డెక్కారు. 1/70 భూ బదిలీ నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3ను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక PMRC సెంటర్ నుంచి ఫారెస్ట్ చెక్పోస్ట్ వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా భూములు మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. చెప్పండి సార్, ఎందుకు ఎలా జరుగుతుంది అంటారు? జీవో నెంబర్ 3 అలాగే 1/70 యాక్ట్ అనేది మన గిరిజనుల యొక్క హక్కు. ఈ హక్కును మనం పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అలానే ఇది తక్షణమే నేను ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే తక్షణమే దీనికోసం స్పందించి దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో ఈ 1/70 యాక్ట్ కోసం కానీ జీవో నెంబర్ 3 కోసం కానీ మీరు తక్షణమే స్పందించి మీరు ఏదైతే మాట ఇచ్చారో గతంలో అరకులో జరిగిన సభలో కానీ ఎలక్షన్ కన్నా ముందు జరిగిన సభలో కానీ ఆ తర్వాత ఏదైతే మాట ఇచ్చారో అది అమలు చేస్తారని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇది నా ఒక్కరి మాటే కాదు, వేలాది మంది గిరిజనులు నా వెనకాల ఉన్నారు. వాళ్ళ మాట కూడా ఇదే, వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే. అందుకని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పాడేలో కూడా మన 17 తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సేమ్ టైం అలానే ఈ రోజు 20 తారీఖున జూలై 20 తారీఖున రంపచోడవరంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను. ఇది నా యొక్క కోరిక, నా ఒక్కడి కోరిక కాదు, వేలాది మంది గిరిజనుల యొక్క కోరిక. ఆదివాసీ హక్కుల కోసం చేపట్టిన ఈ భారీ ర్యాలీకి ముందు రంపచోడవరంలో ఆదివాసీ గర్జన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే సభకు మైక్ సౌండ్ అనుమతి ఇవ్వలేదని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. దీనిపై పోలీసులను ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతి విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నాయకులు నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో రాజమండ్రి రంపచోడవరం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన పోలీసులు ఆదివాసీ నాయకులతో చర్చలు జరిపి ఆందోళన విరమించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన ఆదివాసీ గర్జన సభలో గిరిజన నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో అమలులో ఉన్న 1/70 చట్టం సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల గిరిజనులు తమ భూములను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన యువత ఉపాధికి సంబంధించిన జీవో నంబర్ 3ను తిరిగి చట్టబద్ధం చేయాలని ఆదివాసీ నాయకులు కోరారు. గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ జీవోను పునరుద్ధరించడం అవసరమని అన్నారు. ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు పడుతున్నామండి. ఇది ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడికి, అలాగే కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా వెళ్ళాలని ఎంతో ఆకాంక్షతోటి ఎక్కడికక్కడికి మా మా గిరిజనులకి బతకడానికి వీలు లేకుండా చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే మేము పోరాటం చేయడానికి వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ చిత్తూరు నుంచి వచ్చే వాళ్ళకి కానీ, పాడైతు రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడికక్కడ నిర్భయంగా చేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళంటే పుట్టింటి వారు అని నమ్ముతాం సార్. పోలీసులు ఇలాగా ఎందుకు చేస్తున్నారు? మా కష్టాలు చెప్పుకోవడానికి మాకు అధికారం లేదా? మా పోరాటం మేము చేసుకోవడం మాకు అధికారం లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జ్ఞాపకం ఉంచుకోవాలి సార్. ఎంతో నమ్మి మేము
మీకు ఓట్లు వేసాము. మేము పార్టీ అతీతంగా రాలేదు. మా హక్కులు మేము పోరాడు కోసం మేము ధర్నా చేసుకుంటున్నాం సార్. మరి ముఖ్యంగా మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి. చదువుకొని యువత నిరుద్యోగులై ఉన్నాము. ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకెళ్ళి ఆ ప్యాంటు మరుగులకెళ్ళి ఇలాగ పని చేసుకొని బతుకుతున్నాం సార్. మాకి మరి ముఖ్యంగా జీడిమాడి తోటలు పెంచుకుంటున్నాము. అవి కూడా పిక్కల రేట్లు కూడా దళాలు దోసుకుంటున్నారు సార్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం సార్. ఇయన్నీ కూడా మాకి 1/by చట్టం అని, ఈ మా జీవో 3 అని ఇవన్నీ కూడా మాకు ఏం తెలీదు సార్. మేము ఏజెన్సీ వాళ్ళం. పోడు వ్యవసాయాలు చేసుకుని బతికేవాళ్ళం. మా భూములు మాకు కావాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా ఇల్లు కట్టుకోవడానికి కనీసం నెత్తి మీద మోస్తున్నంత బరువు మోస్తామని చెప్తున్నారు సార్. అడవికెళ్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తరుము కొడుతున్నారు మాకు. ఇవన్నీ కూడా మరొకసారి తెలియజేయడం జరిగింది. మొత్తానికి రంపచోడవరంలో జరిగిన ఆదివాసీ గర్జన సభ గిరిజనుల భూములు, హక్కులు, ఉపాధి అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. 1/70 చట్టం జీవో నంబర్ 3 అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పుడు దాకా మనం గిరిజనులు చేపడుతున్న ర్యాలీ సందర్భంగా జీవో నెంబర్ 3 అదే విధంగా భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా ప్రభుత్వం అమలు చేయాలని, మా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే ఉద్యోగాలు కల్పించాలని వారు కోరుకుంటారు. కెమెరా పర్సన్ రవితో మీ అజిత్, ఈబీసాన్ టీవీ.